వీడియోలో చాలా చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. కన్నడ వర్సెస్ తెలుగు దీని గురించి మాట్లాడబోతున్నాను. క్యాష్ యూస్ చేయొచ్చా, ఆర్మీ కార్డ్ యూస్ చేయొచ్చా, కర్ణాటక కార్డ్ యూస్ చేయొచ్చా, సోల్జర్ కార్డ్ యూస్ చేయొచ్చా, జై జవాన్ జై కిసాన్ లాగా ఆల్రెడీ పల్లవ్ ప్రశాంత్ ఎట్లయితే విన్నర్ అయ్యాడో దాని తర్వాత అందరు రిగ్రెట్ అయ్యారో అట్లా కళ్యాణ్ కూడా ఇంకొక పల్లవ్ ప్రశాంత్ అవ్వబోతున్నాడు అనే టాపిక్. నిజంగానే కళ్యాణ్ ఇంకొక పల్లవ్ ప్రశాంత్ అవ్వబోతున్నాడా అనే టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. ఇవన్నీ కాకుండా తనుజ వాళ్ళ చెల్లి నా మీద ఒక స్టోరీ పెట్టింది. ఆ స్టోరీ గురించి మాట్లాడబోతున్నాను. అంటే నేనేమి ఇదిగా తిట్టేసేటట్టు అట్లంతా ఏం మాట్లాడట్లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ అ క్లారిటీ ఆన్ దాట్. అండ్ చాలామంది చాలా క్వశ్చన్స్ నాకు అడుగుతూ ఉన్నారు, నువ్వు పిఆరా రివ్యూరా, నేను నిజంగా కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను, నేను సంజనాకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఇవన్నీ చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా అవుట్ స్పోకెన్గా, చాలా అఫ్రెండ్గా, మూతి కొట్టినట్లు మూతి మీద ఏ అబద్ధం లేకుండా నిజాలు మాత్రమే మాట్లాడతాను. అది మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. బట్ నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ బీన్ ఆనెస్ట్, ఐ ఆల్వేస్ బీన్ జెన్యూన్, ఐ ఆల్వేస్ బీన్ లాయల్, ఐ ఆల్వేస్ బీన్ ట్రూత్ఫుల్ మై ఎంటైర్ లైఫ్. అబద్ధాలు ఎక్కడో పుణ్యానికి పుష్కరానికి ఒకసారి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అయ్యేదానికి చెప్తాను, కానీ ఇప్పుడైతే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. సో అందరూ నాకు నేనే దొబ్బించుకొని, నేనే తిట్టించుకొని, నేనే అందరూ శాపాలు పెట్టుకుంటా, నేనే అన్నీ పడతా ఉండి నాకు మీ సపోర్ట్ ఉంది అనేసి నాకు తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని ఎంతమంది లైక్ చేస్తారో అంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు అర్థం. అది ఎవరైనా కానీ, ఎవరి ఫ్యాన్ అన్నా కానీ, ఏమన్నా కానీ, గీతు నిజమే మాట్లాడుతుందిరా, గీతు మనస్ఫూర్తిగా మాట్లాడుతుందిరా అనేసి మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియోలో నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, యూట్యూబ్లో కొంతమంది కమెంట్స్ వచ్చాయి. సో ఐమ్ గోయింగ్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్, ఇంక్లూడింగ్ తనుజా సిస్టర్ స్టోరీ ఆన్ మీ. ఓకే, సో ఇది స్టార్ట్ చేసే ముందు హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ వీడియోకి లైక్ చేయండి, అందరూ లైక్ చేయండి అంటే నాకు సపోర్ట్ ఉండే వాళ్ళు లైక్ చేయండి, అండ్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్స్. లాస్ట్లో తెలుగు వర్సెస్ కన్నడ అండ్ తనుజా సిస్టర్ స్టోరీ లాస్ట్లో మాట్లాడతాం. దానికి ముందు మిగిలిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ఓకే, రితుతో క్లారిటీ కావాలి ఫర్ కళ్యాణ్ బీప్ వర్డ్స్ అలిగేషన్. కళ్యాణ్ డైమండ్ అని అందరికీ తెలియాలి. దిస్ ఈస్ ఫ్రమ్ బ్లూమింగ్ ఒపీనియన్స్. సో నేనేం చెప్పినాను రా అంటే, నేను రితుతో మాట్లాడాను 40 minutes. నేను తనని అడిగా, నేను ఏమని తిట్టాడు కళ్యాణ్, ఒక బీప్ వర్డ్ తిట్టాడంట కదా, వీకెండ్లో నాగార్జున గారు అడ్రస్ చేశారు కదా, వాట్ ఈస్ దట్ బీప్ వర్డ్ అని అడిగా. సో రితు నాతో ఏం చెప్పిందంటే, అరే నాకే తెలియదురా అదేం బీప్ వర్డో, నేను అసలు వినలేదు, నాకు అసలు ఏమీ తెలీదు, అసలు అలాంటిది ఏం వాడలేదు అనుకుంటా. అంటే మళ్ళీ వీకెండ్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు కదా అంటే, ఆడేదో ఒప్పుకున్నారా నాకు తెలీదు అనేది రితు. సేమ్ దివ్య కాల్ చేసి దివ్యాని కూడా సేమ్ అడిగా, ఇట్లా కళ్యాణ్ బీప్ వర్డ్ వాడారు అని చెప్పేసి అందరూ అంటున్నారు కదా, అదేం బీప్ వర్డ్ అంటే, మాకు తెలిసి ఏది వాడలేదు, మాకు తెలియదు, మేము వినలేదు, అసలు వీకెండ్లో నాగార్జున గారు వచ్చి బీప్ వర్డ్ గురించి మాట్లాడుతుంటే ఏమైనా వీడియో చూపిస్తారేమో అనేసి అనుకున్నా, నాకు తెలియదు, ఇంకా వాడు ఒప్పేసుకున్నాడు, వాడు లైక్ తీసుకున్నాడు అని చెప్పేసి దివ్య కూడా అనింది. అదేం బీప్ వర్డ్ అంటే, మేము అసలు వినలేదు, మాకు అసలు తెలియదు అసలు బీప్ వర్డ్ ఉందని అనేసి చెప్పి, ఆడేదో ఇంకా వీడియో ఏదో ఒకటి చూపిస్తారనే పాయింట్లో ఒప్పేసుకుని ఉంటాడు, బీప్ వర్డ్ అయితే ఏది వాడలేదు అనేసి చెప్పింది దివ్య కూడా. రితు కూడా ఏమనిందంటే, అరే మేము నార్మల్గా తిట్టుకుంటూ ఉంటాం రా, ఒకవేళ వాడు దొంగమున్నా అంటే కూడా నేనేం పెద్ద ఫీల్ అయ్యే టైప్ కూడా కాదు, అసలు అది వర్డ్ లాగే నేను తీసుకుంటారా, అసలు ఏం అనలేదు రా, బీప్ వర్డ్ అయితే అనలేదు, నాకు తెలిసి ఎప్పుడు అనలేదు అని చెప్పేసి రితు కూడా చెప్పింది. సో క్లియర్గా బీప్ వర్డ్ అనేది యూజ్ చేయలేదు. యూజ్ చేస్తున్నా రితుకి ఏం ప్రాబ్లం లేదంట, దొంగమున్న అనేసి అన్నారని చెప్పేసి బయట వస్తూ ఉంది, కానీ టాక్ నిజంగా అన్నాడా లేదని మనకు తెలీదు. ఒకవేళ వచ్చుంటే కూడా తప్పు లేదు అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఆ పాయింట్ నేను క్లారిటీ ఇద్దామనేసి అనుకున్నా. ఆ పాయింట్ రితు క్లారిటీ ఇవ్వచ్చు కదా, రితు దగ్గర నుంచి క్లారిటీ కావాలనేసి అనుకుంటున్నారు. బట్ రితు రైట్ నౌ డెమోన్ పవన్కే సపోర్ట్ చేసే పాయింట్లో ఉంది కాబట్టి, ఇది కానీ క్లియర్ చేసిందంటే మేబీ సపోర్ట్ కళ్యాణ్ పోతుందని ఒక పాయింట్లో, మేబీ చేయకపోవచ్చు. ఇప్పుడు మేబీ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత కళ్యాణే క్లారిటీ ఇచ్చుకుంటాడు ఏం బీప్ వర్డ్ ఏంటి అనేసి. బీప్ వర్డ్ అయితే లేదంట. ఓకే, తర్వాత షణ్ముఖ్ అల్లూరు, చూసావా కన్నడ వాళ్ళకి ఎంత లాంగ్వేజ్ పట్టింపు ఉందో, నువ్వేమో కన్నడ వాళ్ళు ఎందుకు గెలవకూడదు అనేసి వీడియో పెట్టావు, చూసుకోవాలి కదా. నేను ఒక వీడియో పెట్టా వేర్ తెలుగు వర్సెస్ కన్నడ అనేది యూజ్ చేయకూడదు, బికాస్ కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలామంది వచ్చి వాళ్ళు ఏమి అనేసి ప్రూవ్ చేసుకున్నారు. మనం కూడా చాలాసార్లు తెలుగు వాళ్ళందరూ కన్నడ ఇండస్ట్రీకి ఎవరు లేరు కదా, ఎవరు తీసుకోలేదా వాళ్ళు. ఓకే, ఇది మళ్ళీ ఇంకో పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. కానీ సో చాలామంది కర్ణాటక నుంచి వచ్చి సెటిల్ అయిపోయారు. రజనీకాంత్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ అందరూ వచ్చేసి వాళ్ళు ఏంటి అనేసి వాళ్ళ టాలెంట్తో ప్రూవ్ చేసుకున్నారు. సో తెలుగు నాడు అనేది వీ గివ్ స్పేస్ టు ఆల్ లాంగ్వేజెస్ అండ్ ఆల్ రిలీజియన్స్, ఆల్ రీజియన్స్. ఆర్ స్టేట్ ఇస్ అ సెక్యులర్ స్టేట్. సో మనం ఇట్లా కన్నడ అది ఇది అని చెప్పేసి తీసుకొని రాకూడదు. కన్నడ అయితే ఏంటి, తెలుగు అయితే ఏంటి, వాళ్ళ గేమ్ ప్లేని చూసి ఓటేయాలి అనేసి చెప్పా. సో ఐ వాజ్ వెరీ క్లియర్ ఆన్ దాట్.
గేమ్ ప్లే చూసి ఓటేయాలని ఒక పాయింట్లో ఇప్పుడే తీసేసుకుంటా కన్నడ తెలుగు ఇష్యూ ఎందుకు ఊరికే. సో గేమ్ ప్లే చూసి ఓటేయాలి కానీ వీళ్ళు తెలుగు వాళ్ళు వీళ్ళు కన్నడ వాళ్ళు అని చెప్పేసి తెలుగు వాళ్ళు కాబట్టి ఓటేయాలి కన్నడ వాళ్ళు కాబట్టి ఓటేయకూడదు అనే పాయింట్లో నేను ఎప్పుడూ లేను. ఐ ఆమ్ ఆల్వేస్ అగేన్స్ట్ దిస్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజియన్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ వాళ్ళ గేమ్ ప్లే చూసి మాత్రమే ఓటేయాలి అనే పాయింట్లో ఉండేదాన్ని. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకోటి దొరికేసింది ఇక్కడ. నిఖిల్ మలియక్కల్ని లాస్ట్ సీజన్లో ఎందుకు సపోర్ట్ చేసావు, తను కూడా కర్ణాటక నుంచే వచ్చాడు కదా, మరి తనకు మాత్రం ఎందుకు సపోర్ట్ చేసావు అని అడిగారు. సేమ్, దిస్ ఇస్ ది ఆన్సర్. I am always against caste, creed, religion, language, region and everything. Nikhil game నాకు అబ్సల్యూట్ సినిమా లాగా అనిపించింది. ఐ లవ్ నిఖిల్ మలియక్కల్స్ గేమ్. అందుకే నిఖిల్ కన్నడ వాడైనా, తెలుగు వాడైనా, మలయాళం వాడైనా, అమెరికా వాడైనా, ఆంగ్లో ఇండియన్ అయినా, ఇంకా ఆఫ్రికన్ అయినా సరే నేను నిఖిల్ మలియక్కల్కి సపోర్ట్ చేస్తుంటా ఓన్లీ ఫర్ హిస్ గేమ్ ప్లే. నాట్ బికాస్ ఈజ్ ఎ కన్నడిగా, నాట్ బికాస్ ఈజ్ ఎ తెలుగేట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో తెలుగు వర్సెస్ కన్నడ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే, నిన్న నాకు చాలామంది చాలా స్టోరీస్ చాలా పోస్ట్ పంపించారు వేర్ కర్ణాటకలో తనుజ కోసం ఓట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారంటే, నమ్మ కన్నడత్తి తనుజాకి ఓట్ మాడి అనేసి, అంటే మన కన్నడ అమ్మాయి తనుజాకి ఓట్ చేయండి, కన్నడ వాళ్ళు ఎంత పవర్ఫుల్ అనేసి చూపించండి అని చెప్పేసి చాలా పోస్టర్స్ ఉన్నాయి. తనుజ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా పెట్టున్నారు, వాళ్ళ సిస్టర్స్ కూడా చాలా చోట్ల కమెంట్ చేస్తున్నారు. సో ఇదంతా నేను తప్పనేసి చెప్పలా, నాకు అసలు తప్పనేసి అనిపించలే. ఇప్పుడు నేను ఒకవేళ తమిళ్ బిగ్ బాస్ పైన, హిందీ బిగ్ బాస్ పైన కూడా మీ అందరితో మా ఫ్యామిలీ ఏం చేస్తారంటే, మా తెలుగు అమ్మాయి కోచ్ చేయండి, మన తెలుగు అమ్మాయి గీతు కోచ్ చేయండి అని చెప్పేసి మాట్లాడతారు. సో వాళ్ళకి కన్నడలో ఉండే ఆ రీజియన్ అవంతా, ఆ ఇన్ఫ్లుయెన్స్ అవంతా యూజ్ చేసుకోవడం తప్పే లేదు. ఆ పోస్ట్లో నేను షేర్ చేసి ఏమని చెప్పానంటే, మీరు కన్నడ వాళ్ళకి కన్నడ అమ్మాయి కన్నడ పవర్ ఏందనేసి చూపించండి అనేసి మీరు అట్లా మాట్లాడేటప్పుడు చాలామంది తనుజ ఫ్యాన్స్ వచ్చి నన్నే అన్నారు, అందరు చూడక్క కన్నడ వర్సెస్ తెలుగు అనేసి అంటున్నారు, అలా చూసుకోకూడదు కదా, కన్నడ వర్సెస్ తెలుగు అని చూడకూడదు కదా, తన గేమ్ ప్లే చూసి ఓటేయాలి కదా అని చెప్పేసి ఈ తనుజ ఫ్యాన్స్ అందరూ, మన ఆంధ్ర తెలంగాణలో ఉండే తనుజ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయ్యి, ఎలా వీళ్ళు కన్నడ లాంగ్వేజ్ యూజ్ చేసి తెలుగు వాళ్ళకే ఓట్ చేయాలనేసి తీసుకొస్తారు, తను ఎంత బాగా ఆడింది, అంత బాగా ఆడితే కూడా కన్నడ అమ్మాయి అని చెప్పేసి తనకు సపోర్ట్ రావట్లేదు అనే ఒక పాయింట్తో నాకు తనుజ ఫ్యాన్స్ అందరూ నాకు మెసేజ్ చేస్తుంటే, అప్పుడు నేను వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని కన్నడ తెలుగు అనేసి డిఫరెన్స్ లేకుండా తన గేమ్ ప్లే చూసి ఓటేయండి, తనుజ గేమ్ ప్లే నచ్చితే ఓటేయండి అనేసి ఒక వీడియో పెట్టిన. తర్వాత వీళ్ళు కన్నడ అమ్మాయి అనేసి చెప్పేసి కన్నడ అమ్మాయికి ఓట్లు వేసుకోవచ్చు కదా, మా కన్నడ అమ్మాయికి మన కన్నడ జాతి తనుజాకి ఓటేయండి అని చెప్పేసి వాళ్ళు అది పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు అది పెట్టుకున్నప్పుడు వీళ్ళు తెలుగు వర్సెస్ కన్నడ పెట్టడంలో కూడా తప్పు లేదు. వాళ్ళు కన్నడ అమ్మాయికి సపోర్ట్ చేయండి అన్నప్పుడు మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి అని అడగడంలో తప్పు లేదు. సో లాంగ్వేజ్ అనే డిఫరెన్స్ నేను తీసుకొని రాలేదు, ఇంకా మీద మన వాళ్ళు తీసుకొచ్చినా కూడా నేను దాన్ని ఆపను అనేసి చెప్పినాను. కానీ నేను ఎక్కడ తెలుగు వాళ్ళకు ఓటేయండి, కన్నడ కాబట్టి ఓటేద్దండి అనేసి నేను చెప్పలేదు. బికాస్ ఐఎమ్ అగేన్స్ట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ కర్ణాటక ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టేట్. కర్ణాటక గేవ్ మీ లైఫ్. ఐ వాజ్ ఇన్ బెంగళూరు ఫర్ 8 years. నేను చదివింది అక్కడే, నేను జాబ్ చేసింది అక్కడే, నన్ను 8 ఏళ్ళు సాకింది కర్ణాటక. నాకు కన్నడ అంటే చాలా ఇష్టం, ನನಗೆ ಕನ್ನಡ ಬರುತ್ತೆ. And I absolutely love all people. I love Kannadikas. They're so beautiful people. I love Tamilians. I love Malayalis. I love everybody. అసలు నాకు బేసికలీ మనుషులు అంటేనే అలర్జీ. బట్ ఈ లాంగ్వేజ్లో ఇదంతా డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ దెర్ ఆర్ ఫ్యూ గుడ్ పీపుల్ ఎవ్రీవేర్. అందరు మంచోళ్ళే, అందరు మనోళ్ళే. అది బిగ్ బాస్ పోయిన తర్వాత కొంచెం మనుషుల మీద ఇష్టం వచ్చింది, కానీ అంతకుముందు మనుషులు చూస్తే గోడకి గుద్ది పెట్టాలనిపిస్తుంది నాకు. మనుషులు కానీ చిన్నపిల్లలు కానీ భలే ఎలర్జీ. మళ్ళీ నాకు అన్ని యానిమల్స్ ఇష్టం, ఎలకలు, బల్లులు కూడా ఇష్టం. నేను బల్లులతో ఆడుకున్న వీడియో కూడా ఉంటుంది, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నా హైలైట్స్లో జూ ఫైల్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి, బల్లీలు పట్టుకున్న వీడియో కూడా ఉంటాయి. సో ఆఫ్టర్ దిస్ తనుజ వల్చలి నా గురించి ఒక స్టోరీ పెట్టింది టెల్లింగ్. నాకు తెలీదు, నేను నిన్న ఈ పోస్ట్లు షేర్ చేసినప్పుడు నాకు వాళ్ళ ఫ్యామిలీ అనేసి నాకు తెలియదు. ఐ డోంట్ నో దట్ ఇట్ ఈస్ దేర్ సిస్టర్ హూ పోస్టెడ్ యాజ్ నమ్మ కన్నడత్తి తనుజాకి ఓట్ ಮಾಡಿ అని చెప్పేసి తను పోస్ట్ చేస్తుందని నాకు తెలియదు. నేను ఎవరో పోస్ట్ చేస్తున్నారు, పీఆర్లంతా ఇట్లా చేస్తున్నారు అనే పాయింట్లో ఉన్నా. సో వాళ్ళు కన్నడ యూస్ చేసినప్పుడు మనం తెలుగు యూస్ చేయడంలో రాంగ్ లేదనే పాయింట్ నేను పెట్టిన తర్వాత దాని స్క్రీన్ షాట్ తీసి ఆ పిల్ల స్టోరీ పోస్ట్ చేసింది టెలింగ్ ఎగ్జాక్ట్ చదువుతా, ఎందుకు ఊరికే లేనివన్నీ మనం మాట్లాడకూడదు, ఉండేది చదువుతా. ఏడమైంది అది 12 ఉన్నాయి స్క్రీన్ షాట్లు. ఓకే, సో వాట్ షీ పోస్టెడ్ ఇస్, వాట్ యూ సీ ఆన్ సోషల్ మీడియా isn't always real. A lot of people is just for views and likes. So I wanted to clear one thing to her as well as Tanuja fans. Let me talk in English because she doesn't know Telugu. I'm not supporting Kalyan Padala because he's an army soldier. I'm not supporting him because he's a commoner. I'm not supporting him because he's a Teluguate. I have been supporting Kalyan Padala right from this Agni Pariksha
on the launch day, during this last captaincy, during this ticket to finale, and right now as well. Only because he's an amazing human being in and out. The way he carries himself, he's very grounded, and he's just like a person, a boy next door. I love that energy of him, and he's very genuine, very, very fair, and he always used fair strategies to play games. So, I mean, he got me attracted to his behavior, his attitude, and his whole personality. I love his aura. I absolutely love his aura. I wanted him to see as winner when we compare him to Tanuja. And also, one thing I love about Kalyan Padala is he never asked people to support him. He never asked people to give up their captaincy. He never asked people to give up their ticket to finale. And I don't think he'll ask people to give up their title as well. He always earned everything. He always played games on his own, very individually, and had won most of the tasks. And regarding this views and likes, I do not make videos for views or likes. Of course, I make videos on YouTube for views and likes, but I'm not supporting Kalyan Padala for views or likes. Because I have already set my bar, my standards, way long ago, way long back, and I have my own identity already built. So I'm not a struggling artist to do this for likes or views. I wanted to make this clear in a very respectful way, and I absolutely loved you in the house. You were so beautiful, and I wish you a happy married life. It's just that I love your sister too. The way she carries herself, the way she respects the culture, customs, and everything, and the way she maintains her character. It's just like fire, and I love that about her, and I love her brains, and I adore her beauty. It's just that comparatively between Kalyan Padala and Tanuja Puttaswamy, I support Kalyan Padala as a winner. As simple as that. Okay, ante. ఇది ఆపిల్ చూస్తున్నారు నాకు తెలియదు, బట్ ఆపిల్ చూస్తే అర్థం అవ్వాలని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పిన. ఓకే, థర్డ్ క్వశ్చన్. స్టార్టింగ్లో తనుజానే విన్నర్ అని బండ గుద్ది చెప్తా నా తగల పట్టుకొని చెప్తా అన్నావు. ఇప్పుడు ఎందుకు కళ్యాణ్కి షిఫ్ట్ అయ్యావు ఆ గొర్రె బిడ్డలాగా? గొర్రె బిడ్డ ఎవరో నాకు తెలీదు. దిస్ ఇస్ ఫ్రమ్ లల్లీ పటేల్. నేను ఎప్పుడు తనుజానే విన్నర్ అవుతుందనేసి బల్ల గుద్దుకొని ఎప్పుడు చెప్పలేదు. ఒకే ఒకసారి చెప్తున్నాను. అది కూడా ఎందుకు చెప్పినానంటే, తన బ్రెయిన్కి సెల్యూట్, ఫిదా అయిపోయాను నేను తన బ్రెయిన్స్కి మాత్రం. షీఈ్ అ బ్యూటీ విత్ అమేజింగ్ బ్రెయిన్. సో తనకి లాస్ట్లో 3 లక్షలు నువ్వు నీ ఇమ్యూనిటీ కోసం 3 లక్షలు గివప్ చేస్తావా అంటే, నేను చేయను అనేసి చెప్పకుండా, నేను ఆడియన్స్ ఓట్స్ ప్రకారం పోదాం అనుకుంటాను సార్ అని చెప్పేసి ఆడియన్స్ మీద ఒక బిస్కెట్ ఎట్లా వేసేసింది చూసారా, అక్కడ తన బ్రెయిన్ నాకు చాలా 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 నచ్చి, అప్పుడు నేను చెప్పాను ఇంక ఈ దెబ్బతో ఆడియన్స్ పడిపోయినట్టే, ఇంక విన్నర్ తనుజానే, ఇంక కళ్యాణ్కి బొక్కేమో అనేసి అనుకున్నా. ఎందుకంటే 2 వారాలు కళ్యాణ్కి ఫుటేజ్ లేదు, ప్రోమోస్లో లేదు, ఎపిసోడ్లో లేడు, లైవ్లో లేడు, యాడ చూసినా తనుజ. నెగిటివ్ పబ్లిసిటీ ఆర్ పాజిటివ్ పబ్లిసిటీ, ఇట్ వాజ్ ఆల్వేస్ తనుజ. సో తనుజ తప్ప ఇంక ఎక్కడ ఏమీ లేదు కాబట్టి మా నోడిని కావాలని వెనకాల దోస్తా ఉన్నారేమో అని చెప్పేసి గుద్ది చెప్తా, తనుజానే గెలుస్తుందేమో నాకు అనిపిస్తుంది ఈ వారం అని చెప్పేసి ఒక్కసారి చెప్తున్నా. మొత్తం నా ఎంటైర్ 3 నెలల బిగ్ బాస్ హిస్టరీలో ఒకే ఒకసారి చెప్పిన. ఒక్కసారి చెప్పి చూడరు, ఒకే ఒకసారి. ఓకే, తర్వాత ఖలీసీ ఫ్రమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఓకే, అసలు మీరు రివ్యూవరా లేకుంటే పిఆరా? ఐ యామ్ అబ్సల్యూట్లీ అ రివ్యూవర్, అ క్రిటిక్, అండ్ నేను రివ్యూవర్ లాగే ఉన్నాను. ఐ హ్యాడ్ ఆల్వేస్ బీన్ జెన్యూన్ లాస్ట్ వీక్ వరకు. ఈ ఫినాలే వారం I chose to not be a proper reviewer and more of a supporter of Kalyan Padala. ఎందుకంటే మొత్తం సోషల్ మీడియా అంతా కళ్యాణ్ కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, చీరితే తప్పు, ముక్కితే తప్పు, నిలబడితే తప్పు, నవ్వితే తప్పు, ఏడిస్తే తప్పు, ఏం చేసినా సింపతి కోసం, ఏం చేసినా జై జవాన్ అనేసి కావాలనేసి సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడని, తనుజ కోసం తను ప్రేమ చూపిస్తూ ఉంటే ఫేక్ ప్రేమ ఆడియన్స్ కోసమని, తనుజ ఏడిస్తే ఏమో ఎమోషనల్, పాపం ఆడపిల్ల ఏడుస్తోంది అనేసి, కళ్యాణ్ ఏడిస్తే మాత్రం ఎట్లా ఏడుస్తాడు సింపతి కోసం ఏడుస్తా ఉన్నాడు అనేసి. సో ఆల్ దీస్ థింగ్స్ నాకు ఆ పిల్లడు తప్పు లేకపోయినా కూడా తప్పు 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 తప్పు. మా అమ్మ చిన్నప్పుడు కూర్చుంటే గుద్దు, లేస్తే గుద్దు వేస్తూ ఉంటుంది. అట్లా వాడు కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, ఏడిపోయిన వాడు గాలి పీలిస్తే తప్పు, వాడి ముందర ఒక అమ్మాయి ఉంటే వాడు అమ్మాయిని వెనకాల ఫాలో అయినట్టు, ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయి పిచ్చోడు అనేసి అన్నట్టు. అసలు ఏమన్నా చేయని, అసలు ఊరికే నిలబడుకొని ఉంటే కూడా ఏదో ఒకటి చేస్తున్నాడు, ఏదో ఒకటి ఆలోచిస్తున్నాడు. కళ్యాణ్ పడాలా, ఎవరిని ఎట్లా తొక్కేయాలి, ఎవరిని ఎట్లా మర్డర్ చేయాలనేసి స్కెచ్ చేస్తున్నాడు అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు. అంత ఇదిగా, అంత బ్లడ్ షెడ్ హేట్రెడ్, కక్ష కట్టుకొని వాడిని నెగిటివ్ చేస్తూ ఉంటే నాకు
తప్పు అనిపించింది. తప్పంటే తప్పే, అక్కడ ఎవరన్నా ఉండని, నాకు తప్పు అనిపించిందా నేను వాళ్ళ కోసం నిలబడతా. అందుకని నేను అడ్డంగా నిలబడిపోయినా. కళ్యాణ్ ఎట్లయితే తనుజ కోసం అడ్డంగా నిలబడిపోతాడో నేను కళ్యాణ్ కోసం అట్లా అడ్డంగా నిలబడిపోయినా. ఐ లవ్ డెమోన్ పవన్ అండ్ ఐ లవ్ ఇమాన్యుయల్ యాజ్ వెల్. కానీ ఇక్కడ కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ కళ్యాణ్ అండ్ తనుజ. ఒకవేళ ఇదే ఇమాన్యుయల్ మీద కూడా అందరు ఇట్లే హేట్రేట్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే నేను ఇమాన్యుయల్ కోసం కూడా ఇట్లే నిలబడిపోయింటా. డెమోన్ పవన్ మీద కూడా అందరు ఇట్లే హేట్రేట్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే డెమోన్ పవన్ కోసం కూడా నేను ఇట్లా నిలబడిపోయింటా. కళ్యాణ్ పడాలా అనేసి ఎందుకు అంటా ఉన్నావు నువ్వు అంటే తన మీద నెగిటివ్స్గా మాట్లాడుతున్నారు, తన మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కాబట్టి ఐ వాజ్ స్టాండింగ్ ఫర్ హిమ్. I support him because he is always right. He has always been right. He played with his heart. He was loyal. He was genuine. మామూలు మనిషి కాదు సౌమ్య. ఆ పిల్లోడు మాత్రం 23 ఏళ్ళకి ఎవడ్రా అంత మెచ్యూర్గా ఉండేది, ఎవడ్రా పక్కన వాళ్ళ కోసం త్యాగం చేసేది, ఎవడ్రా ఫ్రెండ్ కోసం ఆలోచించేది. వాడు ఓడిపోయినా ఏడవకుండా పక్కనోడు ఓడిపోతే ఎవడ్రా ఏడ్చేది, ఎవడు ఏడుస్తారా? పక్కనోడు గెలిచాడనేసి ఏడ్చే రోజుల్లో పక్కనోడు ఓడిపోతే ఏడ్చేవాడు ఎవడున్నాడు అక్కడ? దట్స్ వేర్ ఐ ఫెల్ ఫర్ హిమ్. దట్స్ వై ఐ సపోర్ట్ హిమ్. అందుకే కళ్యాణ్ పడాలనే పేరు ఎక్కువ వస్తుంది. ఎక్కడ ఎక్కువ హేట్రెడ్ ఉందో అక్కడ పోయి నిలబడతారు. కానీ ఆల్రెడీ వేరే వాళ్ళు పాజిటివ్గా చెప్తా ఉండి నేనే పాజిటివ్గా చెప్తా ఉండి ఇంకేముంది. నేను పాజిటివ్గా చెప్పలేదని కాదు, నేను పాజిటివ్గా చెప్తా ఉన్నాను. కానీ మీరు ఎక్కడ నేను పాజిటివ్గా ఎక్కువ చెప్తానో ఆ పాయింట్లోనే పట్టుకుంటా ఉన్నారు. కానీ మీరు నా దగ్గరకు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు ఆడ ఎవరెవరు నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళ కాడిపోయి ఎందుకు మాట్లాడట్లే? కరెక్ట్. ఇదే తనుజ ఫ్యాన్స్ నా దగ్గరకు వచ్చి నేను ఏమి తనుజాని నెగిటివ్గా మాట్లాడట్లేదు, నా గేమ్ పరంగా మాత్రమే మాట్లాడుతా ఉన్నాను. ఇంకొక కమెంట్ ఉంది, ఆ కమెంట్ వచ్చినప్పుడు చెప్తా. సో ఆ కమెంట్ కూడా ఇప్పుడే చదివేసి చెప్తా లేకపోతే, ఓకేనా? సో దట్ కమెంట్ ఇస్ స్వాతి పి. ఏంటో ఇన్ని మాటలు, మీరు గ్రేట్. అసలు ఒక అమ్మాయిని ఎంత బ్యాట్ చేయాలో అంత బ్యాట్ చేస్తున్నారు, మంచి మంచి కట్టుబాట్లు అంట. సో ఇక్కడ చెప్తా. సో నన్ను చాలామంది వచ్చి తనుజాని నెగిటివ్ చేస్తున్నావు. నేను ఒక్క రోజన్నా సరే, ఒక్క సింగిల్ డే అన్నా సరే తనుజ క్యారెక్టర్ గురించి ఒక్క మాటన్నా తప్పుగా మాట్లాడన్నా. నిప్పు ఆ పిల్ల, నిప్పు. ఐ కెన్ సే తనుజ క్యారెక్టర్ నిప్పు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంది, ఎక్కడ లిమిట్స్ క్రాస్ చేయలేదు. ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్, తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ తన మాట తీరు కానీ ఎక్కడ అబ్బాయిలకి కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వకుండా తను మాట్లాడేది ఒక నిప్పులాగా, సతీ సావిత్రిలాగా. అంటే వాళ్ళ పేర్లు ఎత్తకూడదులే, అంటే అట్లా అంత ఇదిగా ఫుల్ ఫైర్ లాగా ఉంటుంది. దట్ ఈస్ అన్ అబ్సల్యూట్ థింగ్, దట్ ఈస్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ అ ఉమెన్. పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే ఉమెన్ కన్నా ఛాన్స్ ఇవ్వకుండా ఉండేది. దట్ ఈస్ షీ హెస్ గాట్ అన్ అమేజింగ్ నిప్పు లాంటి క్యారెక్టర్ గురించి నేను ఒక్క రోజు కూడా తప్పుగా మాట్లాడలే. మిగిలిన వాళ్ళందరూ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అని చెప్పేసి. నేను ఏ రోజు ఆ పిల్ల క్యారెక్టర్ గురించి మాట్లాడలే. నేను కళ్యాణ్కి సపోర్టివ్గా ఉన్నాను. తనుజ గేమ్ ప్లేలో నాకు ఎక్కడైనా తప్పు కనిపిస్తే, గేమ్లో ఓన్లీ ఇన్ ద గేమ్, I've always spoken only about the game, not about her character. తనని ఎక్కడ బ్యాట్ చేయలేదు, ఏమీ బ్యాట్ చేయలేదు. నాకు గేమ్ విషయంలో ఏమనిపించిందో అది మాత్రమే చెప్పా, గేమ్ గురించి మాత్రమే చెప్పా. అండ్ ఇంటెన్షనల్గా కట్టుకొని తనుజ గురించి నేను నెగిటివ్ స్టోరీస్ నెగిటివ్గా మాట్లాడింది ఎక్కడా లేదు. సో తనని నెగిటివ్ చేస్తున్నావు. ఎక్కడ నెగిటివ్ చేశా? నేను ఎక్కడ నెగిటివ్ చేయాలి? ప్రూవ్ మీ రాంగ్. నేను ఎక్కడ నెగిటివ్ చేశాను? తన క్యారెక్టర్ గురించి నువ్వు ఈ మాట మాట్లాడావు, తన క్యారెక్టర్ గురించి అనేసి మాట్లాడండి, రివ్యూస్ వదిలేసి వెళ్ళిపోతా. So, there is a lot of difference in reviewing and spreading hatred. I am reviewing. అండ్ లాస్ట్లో కొంచెం ఎవరికైతే ఎక్కువ నెగిటివ్ ఉందో పాపం వాడు తప్పు లేకపోయినా వాడి కోసం అందరు తిత్తా ఉన్నారు కాబట్టి ఐ వాజ్ స్టాండింగ్ ఫర్ హిమ్. అదర్వైజ్ ఐ వుడెంట్ హ్యావ్ స్టూడ్ ఫర్ హిమ్. ఇఫ్ ద కాంపిటీషన్ వాస్ బిట్వీన్ కళ్యాణ్ పడాలా అండ్ డెమాన్ పవన్ ఇంత రచ్చే చేసేదాన్ని కాదు. ఇఫ్ ద కాంపిటీషన్ వాస్ బిట్వీన్ కళ్యాణ్ పడాలా అండ్ ఇమాన్యుయల్ ఇంత రచ్చే లేదు. ఇఫ్ ద కాంపిటీషన్ వాస్ బిట్వీన్ డెమాన్ పవన్ అండ్ తనుజ ఐ వుడ్ హ్యావ్ స్టూడ్ ఫర్ దిస్ డెమాన్ పవన్. If the competition was between Tanuja and Emmanuel, I would stand for Emmanuel because I felt these three people are more deserving. Not because they're delegates, because they're deserving. There's a lot of difference. Okay? Adi. Tarvata. నేనేం పిఆర్ కాదు, నేను రివ్యూరే. బట్ లాస్ట్లో కొంచెం నాకు సపోర్ట్ చేయాలనిపించింది బికాజ్ మరీ హేట్ రేట్స్ పెంచేసి ఇదే తనుజ ఫ్యాన్స్, ఇదే చెప్తాను కదా, ఈ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే నా దగ్గరకు వచ్చి నేను ఏం మాట్లాడినా గేమ్లో కూడా తనుజ తప్పని చెప్పకూడదంట అంటే ఇంకేం తనుజ గప్పు కొట్టుకుంటా కూర్చోవాలి. అట్లా తను తప్పు చేయకపోయినా నేను కళ్యాణ్ని కూడా అట్లే తిట్టినా పోయిన వీడియోలో, రే ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ అంటారు ఏంది తిక్క నీకేమన్నా అని చెప్పి కళ్యాణ్ని కూడా తిట్టున్నా. అది తిట్టింది కనిపించదు, పొగిడింది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. బికాస్ అక్కడ పొగిడేదే మీకు ఇది పొగడకూడదు, ఎవరిని పొగడకూడదు, తనుజాని మాత్రం పొగుడుతా కూర్చోవాలా? మీకు నాకు అర్థమే కాలేదు. ఫ్యాన్స్ అంతా నా దగ్గర వచ్చి తనుజ ఫ్యాన్స్ అందరూ తనుజ నెగిటివ్ చేస్తున్నావు ఎక్కడ గేమ్లో నెగిటివ్ చేస్తుంటే నేను తనుజ నెగిటివ్ చేస్తున్నా అనేసి నాకు మెసేజ్లు పెట్టే మీరే కళ్యాణ్ ఎవరైతే కట్టుకొని నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యువర్ అన్ అమేజింగ్ రివ్యూయర్, జెన్యూన్ పర్సన్, యువర్ జెన్యూన్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి వేరే వాళ్ళకంతా పోయి కమెంట్లు పెట్టుకుంటా ఉన్నారు. అంటే మీ వరకు వస్తే మీకు నొప్పి తెలుస్తుంది, వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఓకే.
ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఏ తనుజ ఫ్యాన్స్ అయితే నా దగ్గరకు వచ్చి తనుజ నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేసి చెప్తున్నారో అదే తనుజ ఫ్యాన్స్ వెళ్ళి ఎవరైతే కచ్చగట్టుకొని నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళకి మెసేజ్లు పెట్టారా, ఇట్లా మాట్లాడద్దండి మీరు కళ్యాణ్ గురించి అనేసి పెట్టారా? లేదు. జెన్యూన్ రివ్యూర్ అనేసి పెడతా ఉన్నారు కదా, జెన్యూన్ రివ్యూరో జెన్యూన్ ఇన్ఫ్లుయెన్సరో ఎవరో 4-5 మంది చేస్తున్నారు కదా, వాళ్ళందరి గురించి పెడతా ఉన్నారు కదా. సేమ్ గోస్ విత్ దిస్ యాజ్ వెల్. వీడియోలు చేయాలబ్బా, అయ్యో నేను చాలా వీడియోస్ చేయాలి, నాకు ఎవరు లేరు స్వామి వీడియోలు తీసేవాళ్ళు. ఓకే, గణేష్ గని కళ్యాణ్ విన్ అవ్వకపోతే వాట్స్ యువర్ ఫీలింగ్? కళ్యాణ్ విన్ అవ్వకపోతే నా ఫీలింగ్ ఏం లేదు. ఓకే తనుజ గెలిచిందా, ఓకే తనకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందేమో, పోనీలే మనోడు బాధపడుతున్నాడా, బాధపడాలే ఎట్లా హ్యాపీగానే ఫీల్ అవుతారు తనుజ గెలిస్తే కూడా, సర్లే కలుస్తాము మంచిగా చెడో ఏదో ఒకటి చెప్తాము, ఎట్టైనా కలుస్తాము బిగ్ బాస్ తర్వాత. సో కలిసినప్పుడు మంచిగా చెడో ఏదో చెప్తాము, అయిపోయిందా 2 రోజులు బాధపడతాం కళ్యాణ్ గెలవలేదనేసి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ కోసం వెయిట్ చేసేది, నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ రివ్యూలు చేసుకునేది. ప్రతి సీజన్ మనం అనుకున్న వాళ్ళే గెలవాలంటే అవునా? నేను చాలా సీజన్లో చాలా మంది టాప్ 5 పోవాలనుకున్న వాళ్ళు పోనే లేదు. అట్లా అయిపోతూ ఉంటాయి అన్నీ, మనకు నచ్చినట్టు మనం అనుకున్నట్టు జరుగుతూ ఉండవు. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బీ, అది మ్యాటర్. సో గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే, గెలిస్తే హ్యాపీ పార్టీ, గెలవకపోతే డెమోన్ పవన్తో పార్టీ, ఇమాన్యుయల్తో ఎట్లా పార్టీ 21st చూద్దాం. ఓకే, తర్వాత కామెడియన్స్ ఎప్పుడు విన్నర్స్ కాకూడదా? ఫస్ట్లో ఇమాన్యుయల్ టాప్లో ఉండేవాడు, కానీ ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారు. ఇమ్ము గేమ్ తగ్గిపోవడానికి రీజన్స్, ఇమాన్యుయల్ గేమ్ తగ్గిపోవడానికి రీజన్స్ తను గేమ్ ఆడాలి అనుకోవడమే. గేమ్ ఆడాలి అనుకోవచ్చు, కానీ పక్కనోళ్ళు ఎలిజిబుల్ అయినా, పక్కనోళ్ళకి ఆ ఛాన్స్ ఉన్నా కూడా పక్కనోళ్ళు ఆ గేమ్ యాక్చువల్లీ గెలవాలి. కానీ అట్లాంటి టైంలో కూడా ఇమాన్యుయలే గెలవాలి అనేసి అనుకుంటాడు, విచ్ ఇస్ రాంగ్. అంటే తన వరకు వచ్చే లోపల ఒక రూల్, వేరే వాళ్ళ దగ్గర వేరే రూల్ మాట్లాడుతున్నాడు. అది మీకు ఈ రోజు ఎపిసోడ్లో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ టాప్లో ఉండేటప్పుడు టాప్లో ఉన్నాడని చెప్పేసి తీసేస్తా ఉంటే, అరే టాప్లో ఉండే వాళ్ళే కదా గేమ్ గెలవాలి, గేమ్ ఆడని వాళ్ళు కదా గేమ్ నుంచి వెళ్ళిపోవాలి, గేమ్ నుంచి బయటికి తీసేయాలి, గేమ్ ఆడని వాళ్ళు కదా టాప్లో ఉండే వాళ్ళు ఎట్లా పోతారు అనేసి మాట్లాడాడు ఇమాన్యుయల్. అదే ఇమాన్యుయల్ ఈ రోజు గేమ్లో ఏం మాట్లాడతాడంటే, డెమోన్తో నీకు ఆల్రెడీ 2 stars వచ్చాయి కదా, నాకు 1 star వచ్చింది, మళ్ళీ నువ్వు ఎట్లా ఆడతావు, 2 stars వచ్చినోడిని మళ్ళీ ఆడిచ్చి 3 stars ఇస్తామా అని మాట్లాడతాడు. సో అట్లా కొంచెం తన మాటలో డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం గేమ్లో ఆ కన్నింగ్ స్ట్రాటజీస్ యూస్ చేయడం వల్ల తను నెగిటివ్ అయ్యాడు. ఇంకేమి లేదు, ఇంకే నెగిటివిటీ లేదు. అని కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటాడు, దానివల్ల ఇంకేమి లేదు. నువ్వెందుకు ఎప్పుడు కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడతావు? అంటే నువ్వు కామనర్ విన్ అవ్వాలి అనుకుంటున్నావా? నువ్వు కామనర్వా లేకపోతే సెలబ్రిటీవా? నువ్వు బిగ్ బాస్లోకి ఎలా వెళ్ళావు? నీ బిగ్ బాస్ జర్నీ చెప్పు. నేను కామనరా సెలబ్రిటీయా అనేసి నాకు తెలీదు. నాకు మేబీ నన్ను చాలామంది సెలబ్రిటీ లాగే ట్రీట్ చేస్తూ ఉంటారు. మా ఫ్యామిలీలో కానీ బయట కానీ ఎక్కడైనా పోతే కూడా సెలబ్రిటీ లాగే ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే ఎట్టా వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు, ఆటోగ్రాఫ్లు అడుగుతూ ఉంటారు. ఓ మై గాడ్ అనిపిస్తూ ఉంటుంది నాకే. అండ్ నాకు మెటా వాళ్ళు కూడా వాళ్ళ బ్లూ టిక్కే ఇచ్చారు. ఐ ఎర్న్ త్రూ స్నాప్చాట్ ఆల్సో. స్నాప్చాట్లో ఎవరు ఎట్లా ఎర్న్ చేస్తారంటే, స్నాప్చాట్లో సెలబ్రిటీస్ మాత్రమే ఎర్న్ చేయగలుగుతారు. ఐ ఎర్న్ త్రూ స్నాప్చాట్ ఆల్సో. అండ్ నా మీద ఇన్ని ఉన్నాయి పోస్టులు గూగుల్లో మీ మీద పోస్ట్ ఉందా? సో ఇవన్నీ కన్సిడర్ చేసి నన్ను ఒక సెలబ్రిటీ లాగా తీసుకోవాలంటే ఎస్ ఐ యామ్ ఎ సెలబ్రిటీ. లేదు నేను మీ అందరితో చాలా న్యాచురల్గా నార్మల్గా పక్కింటి పిల్లలాగా ఉంటాననే పాయింట్లో నన్ను కామనర్గా తీసుకోవాలంటే ఎస్ ఐ యామ్ అ కామనర్. ఇప్పుడు మీరంతా ఎట్లా చెప్పనా, మీకు నచ్చినట్టు మార్చుకుంటారు. నన్ను సెలబ్రిటీ కేటగిరీలో బిగ్ బాస్ తీసుకుపోయినారు అనుకో, గీతురాలు ఎట్లా సెలబ్రిటీ, గీతురాలు ఎట్లా కామనర్, ఆ పిల్ల మీద ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, గూగుల్లో గీతురాలను కొడితే తన చరిత్రతో వస్తుంది. దాని తర్వాత గీతురాలు యూట్యూబ్లో ఫేమస్, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్, స్నాప్చాట్లో ఫేమస్, ఫేస్బుక్లో ఫేమస్, ఇన్నిట్లో ఫేమస్ అయ్యి ఇంతమంది ఫాలోవర్స్ ఉండే పిల్లలు మీరు కామనర్ కేటగిరీలో ఎట్లా తీసుకుపోతారు బిగ్ బాస్కి అని చెప్పి గొడవేస్తారు. నేను సెలబ్రిటీ అన్నాను అనుకో, అబ్బచ్చా నువ్వు సెలబ్రిటీయా నమ్మేసాంలే అని అంటారు. ఇప్పుడు నేను కామనరా సెలబ్రిటీయా మీరే డిసైడ్ చేసుకుని నేనేం చెప్పేది బొక్క. ఓకే, నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, నాకు సీజన్ 5లో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే నేను సీజన్ 4లో రివ్యూస్ ఇస్తున్నాను కాబట్టి సీజన్ 5లో నన్ను బిగ్ బాస్ కోసం పిలిచారనమాట. పిలిచి నేను ఎవరెవరు ఉన్నారంటే చెప్పారు, ఇట్లా చెప్పలేదు బట్ బయట చూస్తే షన్ను, సిరి వీళ్ళంతా, విజయ్ అని వీళ్ళంతా ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా నాకు అప్పుడు ఎవరో తెలియదు. నాకు అప్పుడంతా తెలిసింది ఇద్దరే, షన్ను తెలుసు, సిరి తెలుసు, మెహబూబ్ తెలుసు. మెహబూబ్ సీజన్ 5 కాదు, మెహబూబ్ సీజన్ 4. ఇంకెవరెవరో తెలుసబ్బా ఆ సీజన్లో, ప్రియాంక సింగ్ అనుకుంటా. వీళ్ళు ముగ్గురు తెలుసు, ఇంకెవ్వరు తెలియదు నాకు భయం వేస్తూ ఉండింది. ప్లస్ బిగ్ బాస్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. నేను వెళ్ళగలుగుతానా లేదా, నా వల్ల అవుతుందా లేదా అనేసి అనుకుంటా ఉన్నాను. ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నాను, అన్నీ అయిపోయింది. బట్ లాస్ట్కి సీజన్ 5లో నా బదులు లాస్ట్లో కాజల్ని రీప్లేస్ చేసుకున్నాను. బికాస్ ఐ వాజ్ నాట్ దట్ ఫేమస్ దెన్. సో నాకంటే కాజల్కి కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ అవంతా ఉంది కాబట్టి కాజల్ని తీసుకున్నాను. సీజన్ 6లో నేను గుండుగా అయిపోయినా, ఇంతలా అయిపోయినా. సో నేను రాను అని చెప్తానే ఉన్నా సీజన్ 6లో, లేదు రావాలి అనేసి. ఈ లోపల ఆదిరెడ్డి పేరు కూడా వస్తూ ఉండింది.
మిగిలిన వాళ్ళు నాకు శ్రీహాన్కి చాలా పెద్ద గొడవ అయింది బిగ్ బాస్ 6 ముందే. బిగ్ బాస్ 5లో నేను సిరీన్ కొంచెం నెగిటివ్గా మాట్లాడాననేసి శ్రీహాన్కి నాకు చాలా పెద్ద గొడవ అయింది. సో సీజన్ 6లో నాకు వెళ్ళాలంటే శ్రీహాన్ ఉన్నాడంటే నాకు భయం, అనవసరంగా నెగిటివ్ ఏమో అనేసి. అండ్ రేవంత్ అనే పేరు వినగానే రేవంత్ విన్నారు, ఇంక ఫిక్స్ అయిపోయాను పోయే ముందే. కానీ వద్దు 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 అని చెప్తా ఉంటే నన్ను 3-4 సార్లు అడిగి, రండి గీత గారు బాగుంటుంది, ఈక్వేషన్స్ బాగుంటుంది, మీరు వస్తే బాగుంటుంది, మీరు వస్తే బాగుంటుంది, మీరు వస్తే బాగుంటుంది, మీ స్లాంగ్ అది ఇది అని చెప్పేసి నన్ను ఏదో ఒక రకంగా రిక్వెస్ట్ చేసి నాకు కొంచెం మంచి రెమ్యూనరేషన్ ఇచ్చినారు. సరే రెమ్యూనరేషన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు కదా అని చెప్పేసి సీజన్ 6కి పోయినా. అదే నేను చేసిన చాలా పెద్ద తప్పు. అక్కడ మళ్ళీ బయటకు వచ్చేసినాక 9th వీక్లో మళ్ళీ 10th వీక్లో రీఎంట్రీ కోసం అడిగారు, పోలే. తర్వాత సీజన్ 8లో నన్ను వైల్డ్ కార్డ్గా అడిగారు, పోలే. దాని తర్వాత అడగలే. ఇంకెన్నిసార్లు అడుగుతారు వాళ్ళు కూడా, వదిలేస్తున్నారు. ఈ మధ్యలో నేను ఒక వీడియో కూడా పెట్టినాను, దట్ నాకు మా టీవీ నుంచి ఒక చిన్ని సీరియల్ ఒకటి చేశాను. నన్ను ఏదో పెద్ద ఇంపార్టెంట్ రోల్ నుంచి తీసుకోపోయి వెనకాల నిలబెట్టినారు. ఇప్పటిదాకా నాకు పేమెంట్ ఇలా, ఇప్పటిదాకా ఆ చిన్ని సీరియల్ వాళ్ళు ఇప్పటిదాకా నాకు పేమెంట్ ఇలా. నాకు ఒళ్ళు మండతా ఉంది బొక్కలోది. దాని మీద ఒక వీడియో పెట్టాను కదా, ఇంకా ఆబ్వియస్లీ నేను నెగిటివ్ అయిపోయినా. అట్లా ఎట్లా పెడతారో స్టార్ మాలో ఒక సీరియల్ గురించి మీరు నెగిటివ్గా యూట్యూబ్లో ఎట్లా పెడతారు అని ఒక పాయింట్ నన్ను తీసుకోలేదేమో నాకు తెలియదు. కానీ వాళ్ళంతా ఇవంతా పట్టించుకోరు బేసికలీ. ఎందుకంటే ఇవన్నీ పట్టించుకుంటా ఉంటే నన్ను అసలు ఫస్ట్ బిగ్ బాస్ తీసుకుపోయింటారు. ఎందుకంటే నేను సీజన్ 4లో సీజన్ 5లో బిగ్ బాస్ని తిట్టినట్టు మామూలుగా తిట్టిన, ఓటీటీలో కూడా తిట్టిన 3 సీజన్లు భయంకరంగా తిట్టిన బిగ్ బాస్ని. ఆ ఓటీటీలో కూడా నన్ను అడిగారు, నేను ఓటీటీ అయితే చేయనని చెప్పిన. సో 3 సీజన్లు బిగ్ బాస్ని తిట్టినా కూడా బిగ్ బాస్లోకి నన్ను పిలిచినారు అంటే మాటికి వాళ్ళంతా పెద్ద పట్టించుకోరు. మరి ఏమో మరి ఈ మధ్య అందుకే పిలవట్లేదేమో నాకు తెలియదు. అంతా మూతి మీద గుడ్డని మాట్లాడితే ఎవరు పిలుస్తూ ఉంటారు. ఓకే, మ్యాక్స్వెల్ నాయుడు బ్యాక్ టు బ్యాక్ కన్నడ విన్నర్స్ అంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద షో కదా. బ్యాక్ టు బ్యాక్ కన్నడ విన్నర్స్ ఎక్కడయ్యారు? లాస్ట్ సీజన్లో నిఖిల్ అయ్యాడు, ఈ సీజన్లో కళ్యాణ్ అవుతాడు కదా. కళ్యాణ్ కన్నడ వాడు కాదే. హౌస్ మై విటీ ఆన్సర్. ఓకే, పర్ల్ 143 హౌస్ ఇంకా ఉన్నారు, వాళ్ళని నెగిటివ్ చేసుకో. తనుజానే దొరికిందా నీకు గీతు? నేను ఎవరిని నెగిటివ్ చేసుకోవట్లేదు, నేను తనుజాని నెగిటివ్ చేయట్లేదు. నా గేమ్ ప్లేలో తను నడిచేది ఆ గోయ అని అడిగింది, నాకు నచ్చలేదు అనేసి అన్నాను. ఆ గేమ్లో కూడా తన గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు, డప్పు కొట్టుకుంటూ కూర్చోవాలంటే నా వల్ల కాదు. నేనేం డప్పు మాస్టర్ కాదు. నేను కళ్యాణ్ నెగిటివ్ అంటే కళ్యాణ్ కూడా అట్లే చెప్పినాను, కాబట్టి చూసుకోండి. ఓకే, కళ్యాణ్కి కాల్ చేస్తే ట్రూ కాలర్లో కళ్యాణ్ తనుజాన్ వస్తుంది. అరే ట్రూ కాలర్లో ఎవరు ఎక్కువ ఏ నెంబర్ అట్లా సేవ్ చేసుకుంటారో అట్లే వస్తుంది. ఇంకొంతమంది కూడా నన్ను అడిగారు స్పామ్ లాగా వస్తూ ఉంది అనేసి. మీరేం పట్టించుకోబాకండి. 8886604555 ఈ నెంబర్కి మీరు కాల్ రింగ్ అయ్యేంత వరకు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఒకసారి రింగ్ అయితే ఒకసారే కౌంట్ అవుతుంది, ఒకసారి మాత్రమే కౌంట్ అవుతుంది ఒక రోజులో. సో 12 o'clock తర్వాత మళ్ళీ మీరు కావాలంటే రింగ్ ఇవ్వచ్చు. ఒక రింగ్ వచ్చేంత వరకు క్యాలిక్యులేట్ అవ్వదు ఓట్. సో రింగ్ వచ్చేంత వరకు కాల్ చేయండి. 8886604555. ఓకేనా? అది ఇంతే నేను రాసుకునింది ఈరోజు. సో ఇదే కన్నడ పోస్టర్ ఓట్ ఫర్ తనుజ. ఇప్పుడు భలే అందం అబ్బా, ఏ మాటకు ఆ మాట కత్తిలాగా ఉంటుంది తనుజ మాత్రం. ఓకేనా? అది మ్యాటర్. సో దట్ ఈస్ ద మ్యాటర్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఈరోజు నేను చూసిన దాంట్లో మళ్ళీ కావాలంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఇంకొకటి చేద్దాము. ఇది ఆల్రెడీ అరగంట అయిపోయింది కాబట్టి ఈ వీడియోని అందరూ లైక్ చేస్తారు, నా ఆనెస్ట్ ఆన్సర్స్ని అప్రిషియేట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా కోసం స్టాండ్ తీసుకుంటారు అనేసి అనుకుంటా ఉన్నా. ఆల్రెడీ కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు తనుజ వాళ్ళ చెల్లి నా గురించి పెట్టిన స్టోరీ కోసం చాలామంది దాన్ని నా కోసం స్టాండ్ తీసుకొని ఆ స్టోరీ రీషేర్ కొట్టి దానికి నా కోసం స్టాండ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చూశాను. నేను కూడా ఇప్పుడు తనుజలాగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు తనుజ అరే అందరూ స్విమ్మింగ్ పూల్లో దిగుతా ఉన్నారు, దిగండి అనేది. అది సో నేను మాట్లాడగలుగుతాను. సో దట్ ఈస్ మీ, దిస్ ఇస్ మీ. ఏదో ఒకటి పోండ్రా నాయన. బాయ్ గైస్. అందరూ వీడియోకి లైక్ చేయండి. దసల్ ఫ్రెండ్ మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరూ దిస్ మీ బాయ్ గైస్. చాలా వీడియోలు చేయాలి, భయం వేస్తుంది.